హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్ బేకింగ్. ఈరోజు మనం సెకండ్ వీడియో వచ్చేసి హోమ్మేడ్ చాకోస్ మనం బయట కొనుక్కుంటాం కదా, ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ మనం హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్ గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్లో వేసుకొని అందులో మనం హాఫ్ కప్ ఆఫ్ గోధుమ పిండిని యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్మా రవ్వ, నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్, నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాపర్గా మెత్తగా గ్రైండ్ అవుతుంది మనకి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న దాన్ని మెత్తగా అయ్యాక మనము జల్లెడతో జల్లించుకోవాలి. దాన్ని మనం రెడీ చేసుకున్న పౌడర్ని సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ మనం ఒక స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ వాటర్ ఆర్ మిల్క్, నేను ఇక్కడ వాటర్ని యూస్ చేస్తున్నా. వాటర్ అయితే మనకి చాలా డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, మిల్క్ అయితే కొన్ని డేస్. అండ్ అందులో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశాను. అండ్ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్టెడ్ బటర్ తీసుకున్నా. మీరు అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి సాల్ట్. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మరిగించాక మనం స్టవ్ ఆఫ్ చేయాలి. లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగించుకున్న వాటర్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్లో కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతీ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ డో అనేది సాఫ్ట్గా ఉంటుంది. మనకి చపాతీ డో అయిపోయాక మనం బౌల్స్ అని చేసుకోవచ్చు, లేకపోతే చపాతీలాగా చేసి బౌల్స్తో షేప్స్ అనేది చేసుకోవచ్చు, చాకోస్ షేప్స్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్తో చూపిస్తున్నాను. బౌల్ చేసి దాన్ని చాకోస్ షేప్ చేశాను. మీ దగ్గర మౌల్డ్స్ అని ఉంటే, డిజైన్స్ ఏమైనా ఉంటే దానితో చేసుకోండి. నెక్స్ట్ నేను ఇలా రెడీ చేసుకున్నాను చాకోస్ని. నెక్స్ట్ స్టవ్ మీద 10 మినిట్స్ ఆఫ్ ప్రీ హీటింగ్ పెట్టుకోవాలి. ప్యాన్లో స్టాండ్ వేసుకొని 10 మినిట్స్ ఆఫ్ ప్రీ హీటింగ్ చేసుకోవాలి. ప్రీ హీటింగ్ 10 మినిట్స్ అయిపోయాక మనం రెడీ చేసుకున్న చాకోస్ని 20 మినిట్స్ ఆఫ్ స్టవ్ మీద బేక్ చేసుకోవాలి. అది ఓవెన్లో అయితే మనం 180 degrees పెట్టి బేకింగ్ మోడ్లో 8 to 10 మినిట్స్ ఆఫ్ బేక్ చేసుకుంటాం. నేను 20 మినిట్స్ ఆఫ్ స్టవ్ మీద చాకోస్ని బేక్ చేసుకున్నాక నాకు ఇలా రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.